హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి హారన్ గురించి. హారన్ సౌండ్ తక్కువ అయినప్పుడు దాన్ని చేంజ్ చేయాలా లేదా అడ్జస్ట్మెంట్ ఉంటుందా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, హారన్ సౌండ్ తక్కువ వస్తున్నప్పుడు హారన్ క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి చూసుకోవాలి. ఇవి లూజ్ ఉన్నా కూడా మనకి సౌండ్ అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ ఉంటాయి కదా ఇవి. దీనిలో ఏం చేయాలంటే కొంత కటింగ్ బ్లేడ్తో ప్రెస్ చేసుకొని ఎక్కించేసి, ఇవి క్లిప్పులు లూజ్ ఉన్నా కూడా మనకి సౌండ్ అనేది తక్కువ వస్తుంది. అది కరెక్ట్ ఉంది అయినా కూడా సౌండ్ తక్కువ వస్తుంది అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది చూసుకోండి. ఇది అడ్జస్ట్మెంట్ చేస్తే కంపల్సరీగా హారన్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా అడ్జస్ట్మెంట్ చేసేది, అది ఎలా అనేది ఇప్పుడు ప్రాక్టికల్ మీకు చేసి చూపిస్తాను. క్లిక్ చేసుకొని సౌండ్ చూసాను కదా ఎంత స్లో వస్తుందో. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి చూద్దాం. ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, గురువు రావడం లేదు. కొద్దిగా పెరిగింది, ఇంకా కొద్దిగా తిప్పి చూద్దాం. ఇంకా కొంచెం పెరిగింది. ఇంకా కొంచెం చూసారు కదా, హారన్ అనేది సౌండ్ పెరిగింది. ఇలా ఫస్ట్ చూసుకోండి. ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా మీకు హారన్ రావడం లేదంటే అప్పుడు చేంజ్ చేసుకోండి. ఓకేనా? హారన్ స్లో అవ్వడానికి కారణం ఏమంటే లోపల వైండింగ్ అనేది ఉంటుంది కదా, అది కొద్దిగా వీక్ అయిపోయినప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఇస్తాడు. కొన్ని హారన్స్ కి ఇలా వైట్ గా వస్తుంది, దాని లోపల స్క్రూ ఉంటుంది. కొన్ని దాంట్లోకి డైరెక్ట్ గా స్క్రూనే కనపడుతుంది, బయటికి ఈజీగా చేసుకోవచ్చు. అది చూసి చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేస్తే కంపల్సరీగా మీకు సౌండ్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు కూడా రాలేదంటే అప్పుడు హారన్ చేంజ్ చేసుకోండి. కంపల్సరీగా ప్రతి హారన్కి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఏవో కొన్ని లోకల్స్ దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. అది చూసుకొని, ఇందాక మీరు చూసారు కదా హారన్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది, అలా చేయించుకోండి. అలాగే మీరు మా వీడియోస్ అనేది స్కిప్ చేసి చూస్తున్నారు, స్కిప్ అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మేము చెప్తున్నది మీకు ప్రతి ఒక్క పాయింట్ అర్థం కావాలా, చిన్న చిన్న నుంచి పెద్ద దాని వరకు ప్రతి ఒక్కటి అర్థం కావాలా అనేదే మా ఉద్దేశం. కానీ మీరు స్కిప్ చేశారంటే మా మాటలు మీకు అర్థం కావు. మేము ఏం చేస్తున్నాము, దేని గురించి చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థం కాదు. మీరు పని కూడా క్లియర్గా చేయించుకోలేరు, మీరు చేసుకోలేరు. కాబట్టి మా వీడియో ఉద్దేశం ఏమంటే మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థం కావాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి మీరు క్లియర్గా మా వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న చిన్నవి చూపిస్తున్నాం, ఇంకా ముందుకు పెద్ద వీడియోస్ కూడా చేస్తా, కానీ వెయిట్ చేయండి. ఫస్ట్ చిన్న చిన్నవన్నీ అయిపోయిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్తాం. అంతవరకు మీకు ఇవి అర్థం కావాలా, కాబట్టి మీరు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నో స్కిప్ చేయొద్దండి, మెయిన్ పాయింట్.